ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. మాంగళ్య దోషం ఉన్నవారికి వివాహం ఆలస్యమవుతుందా అన్నారు. సహజంగా మాంగళ్య దోషం అంటే ఏంటి? జన్మాంతరాల పూర్వజన్మ సుకృతంలో చేసిన పాపాలు, ఇతరులను హేళన చేసినటువంటి పాపాలు, దంపతులను హేళన చేస్తూ మాట్లాడిన దోషాలు, ఊళ్ళో సీతారామ కళ్యాణం జరుగుతుంటే నాకేం, నేను చూడను పో అంటూ ఆ కళ్యాణాన్ని చూడటానికి అవకాశం ఉన్నా వెళ్ళలేకపోవడం అనే దోషాలు, ఇవన్నీ మాంగళ్య దోషానికి నాంది పలుకుతాయి. సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు ప్రతి శ్రీరామనవమికి కూడా ఊళ్ళో గనక మీరుంటే వెళ్ళి చూసి ఆ యొక్క అక్షతలను నెత్తిన వేసుకుంటే మాంగళ్య దోషం రాదు. అక్కడ పరమ పావని అయిన సీతమ్మ, మహాపురుష లక్షణాలతో తొలతూగే శ్రీరామచంద్రమూర్తి వివాహం గ్రామాల్లో జరుగుతుంది కదండి. అంత బద్ధకం అయితే ఎట్లా? అలాగే కార్తీక మాసంలో పాండురంగ కళ్యాణం రుక్మాబాయి దేవితో కూడి చేసేటువంటిది. ఆ కళ్యాణానికి హాజరై ఆ యొక్క అక్షతలు నెత్తిన వేసుకున్నా చాలు, మాంగళ్య దోషం అనేది మీకు అంటారు. ఇవన్నీ చేయకపోవటం వల్లే మాంగళ్య దోషం వస్తుంది. ఇట్లా మాంగళ్య దోషం ఉన్న వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది. వివాహమే కాదు, పెళ్లి చేసుకున్నా కూడాను భర్త మాట వినని పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన తాగుమురా ఈ మధువు అంటూ చక్కగా మధువును సేవించి ఇంటికి వస్తాడు. రోజు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, మీతో సత్సంబంధాలు పెంచుకోడు, నీ మొహం చూస్తేనే దరిద్రం, పక్కకి అంటాడు. ఇలాంటి భాష అంతా కూడా మాంగళ్య దోషం వల్లే కలుగుతుంది. మంగళ గౌరీదేవి పూజ మీరు రేపు వచ్చేటువంటి ఆ యొక్క మాసమైనటువంటి ఆగస్టు నెల, శ్రావణ మాసం, శ్రావణ మాసంలో మంగళ గౌరీ పూజ చేయండి. మాంగళ్య దోషం అనేది తొలగిపోతుంది. మంగళ గౌరీదేవి పూజ అంత గొప్పది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పేసి ప్రతినిత్యం కూడా మీరు ప్రార్థించండి. అప్పుడు మీకు మాంగళ్య దోషం అనేది రాదు. మంగళసూత్రాలు వేసుకున్న మహిళలు గుచ్చుకుంటున్నాయి అని చెప్పేసి రాత్రి సమయంలో తీసి ఆ మంగళసూత్రాలను కొక్కిలకి తగిలించకండి. ఇది కూడా మాంగళ్య దోషం సుమ, మళ్ళీ వచ్చే జన్మకి తస్మాత్ జాగ్రత్త. మంగళసూత్రం అంటే ఏమిటి? పరమ పవిత్రవంతమైనటువంటి సూత్రం. ఏ స్త్రీ అయితే నిద్రలేస్తూ మంగళసూత్రాలని రెండింటినీ కూడా కళ్ళకద్దుకొని భర్తను శివుడుగా భావిస్తూ ఏమండి అని పిలుస్తుందో, శ్రీవారు అని చెప్పేసి పిలుస్తుందో, ఆ ఇంట లక్ష్మి ఉంటుంది. ఎప్పుడైనా స్త్రీ పురుషుణ్ణి శ్రీవారు అని చెప్పేసి పిలవాలి భార్య. ఈయన మాత్రం బయటికి వెళ్తున్నప్పుడు అలాగే అని చెప్పేసి ఆమె యొక్క ఎడమ హస్తాన్ని తాకి బయటికి వెళ్ళాలి. అప్పుడే అదృష్టం మీ వెంట, శ్రీలక్ష్మి మీ చెంత. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మాంగళ్య ధారణ చేసిన స్త్రీ, మంగళసూత్రాన్ని గౌరవించేటువంటి మహిళ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అందుకే శ్రీవారు అని చెప్పేసి పిలవాలి తన భర్తను. అంటే మహావిష్ణువుగా భావిస్తూ వాళ్ళ నాన్నగారు కాళ్ళు గడిగాడు కదండి పెళ్లి రోజు.
ఆ శ్రీవారాన్ని పిలిస్తే ఏమైంది? అలా పిలవకుండా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. ఇప్పుడు కల్చర్ మారిపోయింది. చాలా తప్పు కదా అది. అలా పిలవకూడదు. ఏ స్త్రీ అయితే తన భర్తను శ్రీవారు అని చెప్పేసి పిలుస్తుందో ఆ ఇంట లక్ష్మి కళకళలాడుతుంది అనే విషయాన్ని ఈ సంప్రదాయ రీత్యా ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తిస్తే మీకే తెలుస్తుంది మీ ఇంట లక్ష్మి ఉన్నదో లేదో అనే విషయం. ఇది చాలా విచిత్రవంతమైనటువంటి గొప్ప సూత్రం అండి. అందుకే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారు సంప్రదాయం అనేది మీకోసం, మీ అందరి కోసం, మీ బాగోగుల కోసం దీన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని అందరూ ఆచరించండి, ధరించండి. అంతేకాదు మంగళసూత్రాన్ని ఎప్పుడూ పరమ పవిత్రంగా భావన చేస్తూ మంగళ గౌరీదేవిని దానికి సంబంధించిన మంత్రాన్ని చదువుతూ వివాహం కావలసిన కన్యలు హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకరప్రియ తథా మాం కురు కళ్యాణ కాంత కాంతాం సుదుర్లభాం అంటూ కళ్యాణీ తైలంతో ప్రతి శుక్రవారం 5 ఒత్తులు వేసి వెలిగించండి. కాచిన పాలు, పంచదార, ఏలకుల పొడి నైవేద్యంగా సమర్పించి స్వీకరించండి. మీకు మాంగళ్య భాగ్యంతో పాటు చక్కటి వరుడు వచ్చి తీరుతాడు. ఆయన నిన్ను మెచ్చుకుంటాడు. నువ్వే నా జీవిత రాణివంటూ హాయిగా, చల్లగా, ఆనందంగా మిమ్మల్ని చూస్తాడు సుమా. సర్వే జనా సుఖినో భవంతు.